తమ పూర్వీకుల ఆస్తిని కాజేశారని, తమ పూర్వీకుల ఆస్తి తమకు ఇచ్చిన ఆస్తి తాను కాపాడుకోలేకపోతున్నానని ఎన్నిసార్లు అధికారుల దగ్గరకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు జిల్లా గొలగముడికి చెందిన గుమ్మడి రాగయ్య అభిప్రాయపడ్డారు. ఆయన నెల్లూరు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. తమకు సంబంధించిన భూమి పొదలకూరు మండలం సూరాయపాలెంలో ఉందని, ఈ సూరాయపాలెంలో భూమిని ఆక్రమించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తహసీల్దార్ దగ్గరకు వెళ్ళిన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిన్నతనం నుంచి సూరాయపల్లిలో మా అమ్మమ్మడు, మా అవ్వ తాత, అమ్మమ్మ తాత వాళ్ళు చిన్నతనం సాపుకుని నన్ను అక్కడ సాపుకొని నేను అక్కడనే 18 సంవత్సరాలు అక్కడనే ఆ పొలం జొన్న బండించిన, ఆదికి బండించిన, ఏంచనకు బండించిన, అప్పుడు పెద్ద ఏంచనగా అది బండించిన. కానీ ఆ పొలం ఇక్కడికి కొద్ది రోజుల దాని పాటు ఇక్కడికి వచ్చేసి నేను అక్కడికి గోలముడికి వచ్చేసి వచ్చిన తర్వాత అవ్వాతాతుండు అక్కడనే. అవ్వాతాతుంటే కొద్ది దినాలకి తాత చనిపోయాడు. జ్ఞానమైన పెదరాగేనైనా చనిపోయినాడు. మా ఊరు రామం అనే ఉండేది అక్కడ ఉంటే తాతకు కూడా కర్మగతులు చేసుకుని నేనే సూరాయపాలెం పోయి ఎక్కడి నుంచి గోలమ్మ నుంచి బండి పెట్టుకుని సామాన్ వేసుకుని అవ్వతాత కర్మగతులు చేసింది కూడా నేను ఎక్కడ సూరాయపాలెం గ్రామంలో. కానీ మా పెదమ్మ ఒక ఎర్రబల్లిలో ఉంది, దగ్గరలో 1.5 కిలోమీటర్ దూరం. ఒక చిన్నమ్మ అంటే నడిగడ్డ దగ్గరలో ఉంది చిన్నమ్మ. ఒక పెదమ్మ అనేవి పాడేటి గోలపల్లిలో ఉంది. వాళ్ళు ఊరు కూడా పట్టించుకోరు. ఆయనకి క్యాన్సర్ వ్యాధి ఇచ్చింది. నేను పోయి ఒకనాడు నుంచి గోలమ్మ నుంచి చూడబోతే, నాయన నా పరిస్థితి ఉందిరా, నేను బతకరా ఆయన చెప్పి నన్ను పట్టుకుని ఏడ్చింది. తీసుకొచ్చి నేను ఆ ముసలామని ఇక్కడ చెన్నై ఇక్కడల్లా ఓగు బాగులు మంచి చెడ్లు అన్నీ నేను చూసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, అమ్మ మీ అమ్మ అయితే ఇంకా అక్కడికి రాదు, మీ అమ్మని మీరు తీసుకుపోయి మీ ఆస్తులు అంతస్తులు అక్కడ ఉన్నాయి, ఆడికి పోయి చూసుకొని వచ్చినాక సాకుపోయినమ్మా, నాకైతే అవసరం లేదు, ఏదో నన్ను సాకిన దానికి నేను చూపించినాను, నాకైతే అవసరం అయినా మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీ అమ్మ నాకు అవసరం లేదని మీరు చూపించుకొని నేను చెప్పిన. కానీ వాళ్ళు ఊరు పట్టించుకోలేదు సార్. అక్కడ ఊరు మా పెదమ్మ చిన్న ఊరు పట్టుకు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు. ఎర్రబలకు ఒక ఆమె, గొలపల్లికి ఒక, అగ్రాలకు ఒక ఆమె వెళ్ళిపోయింది. మా అమ్మని ఒక ఆమె నిలబడదాడ ఎడా సూరాయపల్లి గ్రామంలో నిలబడితే అక్కడ ఆమెని యాగలేకపోయింది ముసలామెతో. ఆమె బాధ యాగలేక, సరేనైనా నువ్వు వాడు యాగలేనైనా నేను పిల్లోడు కడిగా బాధన్నా ఆయన చెప్పి గొలముడికి వదిలొస్తా. క్షేమాద్రినైనా ఆడ ఏది కరణం ఉండడు, అప్పుడు కరణం ఉండు ఆయన చెప్పి, నాయన పలానా రోజు నువ్వు పొదలకూరుకురా, నా పొలం నా మనవాడికి రాసేయాలా, నా నువ్వు చూడండి ఆయన, నేను మంచి చెడ్లను ఓడేది చూసుకుంటున్నాను కాబట్టి ఆయన ఆమె మనస్ఫూర్తిగా ఆయన చెప్పినది. ఆయన చెప్పి ఆమెను వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన పలానా రోజు పాలకూరు పోదరా అని చెప్పి ఈ విధంగా చెంపతో కూడా తినేస్తారు. ఎడం కుడిపక్క చెంప కూడా తినేస్తే కట్టు కడితే మాట్లాడేది వస్తాగా, లేకుంటే మాట వచ్చేది. సరే పౌరుకూరు రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో ఈయన రిజిస్ట్రేషన్ చేసింది. ఎకరా 3 ఎకరాల 39 చెట్లు నెట్ట సార్ అప్పుడు ఉంది. నెట్టుంటే దాన్ని మిషలామి ఇది కట్ట కంప కట్టుకుంటూ ఆయన జీవనం చేసుకుంటూ ఉండింది. అప్పుడు మిషలాయి చచ్చిపోయిన తర్వాత నేను తెచ్చిన పాట బీడేది, సుమారు 40 ఏళ్ళ నుంచి బీడేది నేను అటు తెచ్చిన పాట. కానీ కట్ట కంప కొట్టుకుంటా అమ్ముకుంటా ఆ 30 సెంట్లు మాగాణం సార్, 30 సెంట్లు మాగాణంలో పండించుకుంటా ఆమె జీవనాధారం ఉండింది. ఆమెకి అసాధికాలం దగ్గర పడింది. సరేనైనా ఆ పొలాన్ని నాకు మా అవ్వ రిజిస్ట్రేషన్ చేసేసింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ పక్కగా నాకు చేసింది సార్. చేస్తే దాన్ని కోర్టుకి వేసింది. ఊరూరు మా తాత తమ్ముడు కొడుకులు గగనమైన పెంచినయ్య, గగనమైన ఆచాసయ్య, గగనమైన సీనయ్య, గగనమైన వెంకటేశ్వర్లు, గగనమైన నాగయ్య అనే వ్యక్తి కోర్టుకి వేసింది. కోర్టులో కూడా పక్కగా నేను గెలుచుకోను సార్. పక్కగా నేను గెలుచుకొని పాస్బుక్లోని అన్నీ ఉండే సార్ నా కాడ. కానీ ఇప్పుడు రామానాయుడు అయినా ఒక ఆయన ఇప్పుడు నన్ను 4వ రోజు మన రమ్మని మా ఎల్లుండి సూరాయపల్లి రమ్మని కాగితాలు చూసి 4వ రోజు వాళ్ళు దించింది సార్. మళ్ళీ నా చేయలేక అది సుమారు 2 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంది. అంటే చెట్టు జామ అన్నీ కుట్టి దాన్ని దవసం చేసేసి గందరగోళం పెట్టేసి ఏందా ఇదని అంటే మాకు రాసి ఇచ్చేసి ఈయన రామానాయుడు అనే ఒక ఆయన, బుజ్జినాయుడు అనే ఒక ఆయన, వీళ్ళిద్దరూ మాకు రాసి చేసింది. మేము టెంపర్ చేసేస్తాం అని ఒక మాట్లాడుతూ చేయను సార్. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ గానమైన శంకర యొక్క అయినా ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఎడత కూడా వెళ్ళి గానమైన శంకర యొక్క అయినా గంగలపాలె మా శనం కూడా కూడికి అవుతాడు ఆయన ఒక ఆయన, మట్టి వెంకటేశ్వర్లు ఒక ఆయన, వీళ్ళు
అంతా మొత్తం 8 మంది సార్. వీళ్ళందరూ ఈ రామానాయుడైనా ఈ విజయనాయుడైనా అయినా వాళ్ళు మామూలు రమ్మని చెల్లెకి వాళ్ళు దించింది సార్. వాళ్ళకై వాళ్ళు దిగింది కాదు, వెనక వాళ్ళే బలం చేసింది వాళ్ళకి. కానీ సోమిరెడ్డి కాడికి పోయిన మహానుభావుడు నేను టీడీపీ దాన్ని ఉండేది. పక్కగా కూడా సభ్యత్వ కాగితాలు కూడా ఉండేవి. మొదటి నుంచి నాకు ఒక దిగుతుంది మనిషి, నేను వేరే విధంగా లేదు. ఈ పార్టీలో ఉన్నాను. నా మనసు పూర్తిగా నాకు 4 బిడ్డలు. సోమిరెడ్డి కాడికి పోతే ఒకసారి పోయినా సార్ వైసీపీ అనేసి ఆయన చూడలా, లోపల కూడా బండ్ల అనేసి మళ్ళీ ఒకసారి పోయినా వాళ్ళ కొడుకులో గెలిచింది సార్. కొడుకులో పోయి కూడా ఈ సభ్యత్వ కాగితాలు వేసి అయినా ఏదో ఒకటి చేయండి ఆయన చెప్పినారు. ఊరికి ఆయనకి చెప్పేసరికి మన ఏమిలా ఈ విధంగా వాళ్ళు ఊరు పట్టించుకోరా సార్, దాన్ని ఊరు పట్టించుకోరా. మళ్ళీ కూడా పోయినా ఊరికి సోమిరెడ్డి కాడికి మా నాయకుడు అయినా పోయినా అడిగి పోతే ఇంటికి పోయినా ఆఫీస్ కాడికి రండి ఆఫీస్ కాడికి పోయి ఆ బుజ్జినాయుడికి ఫోన్ చేసి అయ్యా దాన్ని మందలేవు చూడమాకు మందలేము సార్, నాతో కూడా పోసేసారు. ఊరు నన్ను సహకరించిన వాళ్ళు నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. నాకు న్యాయం కావాలి సార్, నా భూమి నాకు కావాలి. పట్టణ పాసులు బుక్ ఉంది, ఏం లేదు సార్. కోర్టు కాడ ఏ కాగితం ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా దానికి నేను సిద్ధంగా, మీరు ఎట్ట చెప్తే అట్ట నేను దానికి బాధ్యత పోయినా సార్. 4 మాటలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీసులో కూడా. ఈరోజు ఏమంటే మహానుభావుడు తహసీల్దార్ నేను ఫోన్ చేసి పోయి కలమాడు ఈరోజు జరిగింది సార్. ఈరోజు జరిగింది. మొన్న కూడా ఇచ్చిన పోయిన సోమవారం కూడా ఇచ్చిన. పోయిన సోమవారం ఇస్తే ఆర్ఐ గారికి ఫోన్ చేసి ఆర్ఐ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏ ఏరియా అన్నాడు, సోరేపల్లి పాలన. అంతవరకు కానీ నేను రెస్పాన్సిబుల్. కలెక్టర్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, పలుకూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిండా. ఊరు కూడా నన్ను సహకరించుకోలేదు సార్. దాన్ని నన్ను పట్టించుకోలేదు, సహకరించుకోలేదు. నా పొలంలో ఇప్పుడు పైరు నారు పోసి నారు వేసేదానికి సిద్ధంగా ఉంది సార్. నా సొత్తు నాకు కావాలి. వాళ్ళ కాడ ఏ ఆధారాలు ఉన్నా ఏ సాక్ష్యాలు ఉన్నా దానికి నాకు ఇబ్బంది రా. కామందుల వరకునైనా మహానుభావులరా జగన్ మీద పెంచలియా వీళ్ళందరూ 8 మంది వాడు చెప్పిన సార్ ఇందాక. కానీ మా అల్లుడిని నన్ను రమ్మని 4 రోజులు రామానాయుడు ఇంటి కాడికి మీరు నా కాగితాలు చూసి 4వ రోజు చేయలేదు దించారు. సుమారు 2 లక్షల పాపత్తున్నది. అక్కడ పైపులు లేను 7 నుంచి పైపులు లేనేసారు. 20 సంవత్సరాలు సుమారు ఒక 2 లక్షల రూపాయలు గోదాలు గట్టున్నా. పాస్బుక్ నీకే ఉందా? పాస్బుక్ నా పేరు నిఖరంగా సార్, నిఖరంగా పాస్బుక్ ఉంది. 80 నెంబర్ ఉండి మా గ్రామంలో తీసిన సత్యం యాడ తీసినా కూడా పక్కాగా వస్తుంది. ఒక 30 సెంట్లు కన్నా దానికి మారుతుంది. కాటిపోయిన పెంచలేని ఆయన చేసుకుంటున్న మా యవ్వడం కూడా చేసుకుని తింటున్నారు. వనబి వాళ్ళ మీద అడంగల వాళ్ళ మీద మారి ఉంది ఆ 30 సెంట్లు భూమి. అంతవరకు జరిగి మొదటి నుంచి వాళ్ళే నేను కూడా పనిలో లంబాలో తింటేనేనా అనే కానీ నేను ఏ రోజు కూడా దానికి కూడా నేను ఆశించరా. ఆ పొలాన్ని కూడా గుజ్జునాయుడితో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. గుజ్జునాయుడు ఏమంటాడంటే అయ్యా చేను ఇది చేను నాకు రాసి నేను చూసుకుంటాను అన్నట్టుగా డబ్బులు ఇస్తాను. ఇంత ఎంత కదా సార్, నా చేను పాపత్తి. నేను అసలు చేను అమ్మదలుచుకోలేదు సార్. నేను చేను అయితే అమ్మదలుచుకోరా. నాకు బిడ్డలు మొదటి నుంచి మా అవ్వ తాత నాకు నన్ను సాకుని సంతరించుకొని ఏం కావాలి నీకు? నాకు నా పొలం నాకు నా చోద్యం చేయాలి. అదే రామమ్మ నీకు మా అవ్వ నాకు రాయించిన నా గ్రామంలోనే చనిపోయింది. చనిపోతే ఆ కర్మగతులు కూడా గొలముడి గ్రామంలోనే, మా గ్రామంలో మా ఇంటి దగ్గర కర్మ చూసుకున్నాను. నా పొలం నాకు చేసి నాకు రక్షించాను. లోకేష్ బాబుని చంద్రబాబుని వాళ్ళకి దండం పెట్టుకొని నేను వాళ్ళ తాతలాంటి వాళ్ళ బిడ్డలాంటి వాళ్ళ తాతలాంటి నేను నాకు న్యాయం చేయాలని ఆయన మహానుభావులారా. మీరు ఎక్కడికి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా నాకు న్యాయం జరగదు. సుమారు 30 సంవత్సరాలు జరుగుతుంది సార్. 34 సంవత్సరాలు వచ్చింది. ఈ సబ్జెక్ట్ చేసింది ఈ ప్రభుత్వంలో సార్. అంతవరకు 40 సంవత్సరాల నుంచి బీడు వాస్తాం కదా. వీడు ఉంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇచ్చిన పాట, పక్కాగా మా ప్రభుత్వం ఇచ్చిన పాట. ఆయన రామానాయుడు రమ్మని 4వ రోజు ఆ మహానుభావుడే దీనికి ఇది చేసిందంతా. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు న్యాయం కావాలా, నా పొలం నాకు రక్షిస్తారు. మీరే నాకు ఏది చేసినా న్యాయం మీరే చేయాలి తండ్రి. మీరు కూడా సహకరించుకోకుంటే నా చెవులో నేను ఆత్మహత్య చేసుకొని నా చెవులో పేరు నిలబడుతున్నా. అవ్వ తాత నేనే ఒకరు మోసం చేయరా, నేనైతే ఒకరు అన్యాయం చేయరా. నా మడి చాచిగా తండ్రి మీరే మీ బిడ్డలు అంటున్నాను. నాకు న్యాయం చేయాలా లేకుంటే నా చెవులో నిలవని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఆయన మహానుభావులారా తండ్రి మీరే నాకు దిక్కు. ఊరు ఎంతమంది కాడుగా పోయి నేను దండాలు పెట్టాను. నేను కోర్టుకి వేసిన, కోర్టులో గెలుచుకొచ్చిన, కానీ ఊరు కూడా నన్ను సహకరించలేదు. నాయన మహానుభావులారా, నాకు న్యాయం కావాలా. వాళ్ళ కాడ ఏ కాగితం ఉన్నా ఏ ఆధారాలు ఉన్నా
నేను దానికి సిద్ధంగా మీరు అట్ట పెడితే చెప్తా అట్ట పోతానైనా మహానుభావులు ఎందుకో నాకు అధికారుల దగ్గరికి వచ్చేసింది. నన్ను ఈ వయసులో వాళ్ళు రామానాయుడు బుజ్జిరాడు నన్ను రమ్మని నన్ను ఈ పరాభవం చేస్తున్నంత పనే వచ్చిందని చెప్పు. వాళ్ళ కాడ కాగితం మా కాడ కాగితాలు లేవా, నువ్వు చేసేది నేను చేసుకో, నువ్వు చేయలేదు దిగుతావా ఆయన 70 వస్తాను నన్ను. ఇది సార్ నాకు వెనక ముందు లేకుండా నేను అసలు దగ్గరికి వచ్చేసి నా పరిస్థితులు కూడా తారుమారుకునే నైనా మహానుభావ వెంకటేశ్వర బాబా చంద్రబాబు నాయుడు ఆయన మహానుభావ మీరేనైనా నాకు అన్నదైనా మహానుభావ మీరు కూడా సహకరించుకుంటే నేను నిలవన్న చేయాలి అని అతిపించుకొని చచ్చిపోతానైనా మహానుభావుల తల్లి మీకు ధన్యవాదాలు చేస్తున్నాయినా చంద్రబాబు నాయుడు నాకు కరుణించి దయించి నా మీద నాకు న్యాయం చేయండి.